హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐబీపీఎస్ క్లర్క్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది 2022కి సంబంధించి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఒకసారి చూసుకుంటే కనుక ఐబీపీఎస్ నోటిఫికేషన్లో పార్టిసిపేటింగ్ బ్యాంక్స్, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, ఏజ్, క్వాలిఫికేషన్ అండ్ ఫీజు, అప్లై చేసుకోవడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం కావాలి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐబీపీఎస్ నుంచి ఎవ్రీ ఇయర్ మనకి క్యాలెండర్లో 5 నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించి పీఓ అండ్ క్లర్క్ ఆల్రెడీ రిలీజ్ అయ్యింది, లాస్ట్ డేట్ కూడా కంప్లీట్ అయ్యింది. దాని తర్వాత వచ్చే మూడో నోటిఫికేషన్ ఏంటంటే ఐబీపీఎస్ క్లర్క్స్ అనేవి మూడో నోటిఫికేషన్. దీని తర్వాత ఐబీపీఎస్ పీఓ అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్స్ కూడా దీని తర్వాత రిలీజ్ అవుతాయి. సో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఈ వీడియోలో ఈ ఐబీపీఎస్ క్లర్క్స్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నోటిఫికేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక మనం దీంట్లో ఐబీపీఎస్ క్లర్క్స్కి సంబంధించి పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఒక 11 బ్యాంక్స్ అనేవి ఈ నోటిఫికేషన్లు అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. 11 బ్యాంక్స్కి కలిపి క్లర్క్స్కి నోటిఫికేషన్ అనేది సింగిల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో 11 బ్యాంక్స్ ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ టైప్ ఆఫ్ బ్యాంక్స్ అనేవి ఇక్కడ మీకు ఇచ్చిన లిస్ట్ ప్రకారం 11 బ్యాంక్స్ అనేవి ఈ నోటిఫికేషన్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పోస్టుల వివరాలు మనం ఒకసారి నోటిఫికేషన్లో చూసుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే ఎన్ఆర్ అనేది కనిపిస్తుంది. ఎన్ఆర్ అంటే ఏంటంటే నాట్ రిపోర్టెడ్, అంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంకి ఆ బ్యాంక్స్కి ఎన్ని అయితే పోస్టులు కావాలో అవి ఇంకా రిపోర్ట్ చేయడం జరగలేదు. సో ఫైనల్గా నోటిఫికేషన్ కంప్లీట్ చేసుకుని ప్రిలిమ్స్ మెయిన్స్ రాసే టైంకి వాళ్ళు పోస్టులు అనేవి మళ్ళీ వాళ్ళు వివరిస్తారు. సో ఇవి కాకుండా ఇప్పుడైతే 6000+ పోస్టులు అనేవి రిలీజ్ అయినాయి. ఎన్ఆర్తో కలుపుకుంటే కనుక ఇంకా పోస్టులు అనేవి పెరగడం అనేది జరుగుతుంది. రైట్, సెకండ్ వన్ వచ్చి అప్లికేషన్ డేట్. అప్లికేషన్ డేట్ అనేది జూలై 1 అంటే జూలై 1 2022 నుంచి అప్లికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఫైనల్గా జూలై 21 తోటి midnight 11:59 తోటి అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ డేట్ వచ్చి జూలై 1 2022 అండ్ ఎండింగ్ డేట్ 21 జూలై 2022. లాస్ట్ మినిట్ వరకు మనం వెయిట్ చేసే కన్నా ఒక 2 డేస్ ఆగి 5th నుంచి అప్లికేషన్స్ అనేవి చేసుకోవడం అనేది మంచిది. రైట్, దీనికి సంబంధించిన అప్లికేషన్స్ వచ్చి ఎక్కడ ఉంటాయంటే మనకి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్ www.ibps.in మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉంటుంది. అండ్ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆన్లైన్ అప్లికేషన్ ఎలాగ అప్లై చేసుకోవాలి, నోటిఫికేషన్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ ఇస్తాను. అవి ఒకసారి చూస్తే కనుక ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అక్కడి నుంచి డైరెక్ట్ లింక్లో అప్లై చేసుకోవచ్చు, లేదంటే కనుక ఈ సైట్ ఓపెన్ చేస్తే కనుక దీంట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ విషయానికి ఒకసారి వస్తే కనుక ఏజ్ అనేది మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 28 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మినిమంగా 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చి 28 ఇయర్స్. అట్లాగే ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకుంటే కనుక ఇక్కడ ఇచ్చినట్టు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అంటే 28+5 33 ఇయర్స్ వరకు వాళ్ళు రాసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు చూసుకుంటే కనుక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చాడు, అంటే 28+3 31 వరకు ఉంటుంది. అట్లాగే పీడబ్ల్యూబీడీ వరకు 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినట్టు మీరు ఏజ్ రిలాక్సేషన్స్ ఏజ్ చూసుకుని కనుక ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి క్వాలిఫికేషన్. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటే కనుక ఎనీ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా చేస్తే కనుక మీరు క్వాలిఫికేషన్ అనేది ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అర్హత అనేది ఉంటుంది. అండ్ బీటెక్ దానికి సంబంధించిన ఈక్వలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి చూసుకుంటే కనుక మినిమమ్ మనకి పర్సంటేజ్ అనేది ఈ టైప్ ఆఫ్ బ్యాంక్స్లో అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి వచ్చినప్పుడు మినిమమ్ పర్సంటేజ్ అనేది దాంతో పని ఉండదు. మనము క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది సంపాదించినట్టే. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే కనుక ఫీ ఒకసారి చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 175 రూపీస్. అదర్ దాన్ ఇక్కడ ఇచ్చినట్టు మిగిలిన వాళ్ళకి మిగిలిన వాళ్ళందరికీ కూడా 850 రూపీస్ అనేది ఫీజు అనేది వసూలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్
ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఆన్లైన్ అప్లికేషన్ మనం ఒకసారి ఓపెన్ చేసుకున్నప్పుడు మనకి ఒకసారి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలా లేకపోతే ఏం కావాలి డీటెయిల్స్ అన్నీ మనం ఒకసారి దగ్గర పెట్టుకుంటే కనుక అప్లికేషన్ అనేది మనము ఫాస్ట్గా చేసుకోవడానికి అండ్ ఎగ్జాక్ట్గా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే నేను ఇక్కడ ఇచ్చినట్టు ఫస్ట్ మీకు కావాల్సింది పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ సైజ్, నోటిఫికేషన్లో సైజ్ అనేది ఇస్తాడు, అది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కనుక మీరు విత్ పాస్పోర్ట్ సైజ్ మీరు చూసుకోవచ్చు. 5 డాక్యుమెంట్స్ అనేవి కావాలి. ఫస్ట్ ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సెకండ్ వన్ సిగ్నేచర్, మీ సిగ్నేచర్. థర్డ్ వన్ వచ్చి హ్యాండ్ డిక్లరేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు మీ ఓన్ రైటింగ్లో హ్యాండ్ డిక్లరేషన్ అనేది రాసి దాన్ని మీరు అప్లోడ్ చేయవలసి వస్తుంది. ఫోర్త్ వన్ వచ్చి మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. ఈ 4 కూడా మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీ దగ్గర పెట్టుకుంటే కనుక అప్లికేషన్లో అప్లోడ్ చేయవలసిన పని అనేది ఉంటుంది. ఇది కాకుండా అప్లికేషన్ చేసేటప్పుడు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా మీ దగ్గర పెట్టుకుంటే కనుక ఇంకా ఈజీగా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫైనల్గా వచ్చేప్పటికి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. ఏదైనా మనం ఎగ్జామ్ రాస్తుంటే కనుక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా జరుగుతుందనేది తెలుసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూసుకుంటే కనుక క్లర్క్స్లో మనకేంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది మనకి ఉండదు. క్లర్క్ లెవెల్లో ఎగ్జామ్స్ ఏమైనా రాస్తే కనుక ఇంటర్వ్యూ అనేది ఉండదు మనకి. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ తోటి మనము క్వాలిఫై అయితే కనుక జాబ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ప్రిలిమ్స్లో మనకు ఉండే సబ్జెక్ట్స్ ఒకసారి చూస్తే కనుక న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్, ఈ 3 సబ్జెక్ట్స్ తోటి ప్రిలిమ్స్ అనేవి జరుగుతాయి. ఓకే, ఇక్కడ ఇచ్చినట్టు మనకి దీంట్లో మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే రూరల్ బ్యాంక్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే రూరల్ బ్యాంక్స్లో కాంపోజిట్ టైం, అంటే ఆ టైంలో మనకు నచ్చింది ఏ సబ్జెక్ట్ అయినా సరే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కనుక సెక్షనల్ టైమింగ్ అనేది ఇవ్వడం జరిగింది. 1 అవర్లో 3 సబ్జెక్ట్స్, ఒక్కొక్క దానికి 20 మినిట్స్, అంటే న్యూమరికల్ ఎబిలిటీకి 20 మినిట్స్, రీజనింగ్కి 20 మినిట్స్, ఇంగ్లీష్కి 20 మినిట్స్. టోటల్గా చూసుకుంటే కనుక 1 అవర్. ఇట్స్ నాట్ ఏ కాంపోజిట్ టైం, ఇట్ ఈస్ సెక్షనల్ టైమింగ్. సో ఇలాగ అబ్జర్వ్ చేసుకుని మనం ఏ సెక్షన్లో ఆ సెక్షన్ మాత్రమే రాయాలి. ఒకవేళ మీకు ఇంగ్లీష్ బాగా వచ్చింది అనుకోండి, 17 మినిట్స్లో మీకు కంప్లీట్ అయిపోతే కనుక ఆ 3 మినిట్స్ నెక్స్ట్ సబ్జెక్ట్ కోసం వెయిట్ చేయడమే తప్ప మీరు ఆ సబ్జెక్ట్ అనేది ఓపెన్ చేసుకోలేరు. దీంట్లో చూసుకుంటే కనుక ప్రిలిమ్స్ అనేవి 3 సబ్జెక్ట్స్ తోటి 1 అవర్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రిలిమ్స్లో మనం క్వాలిఫై అయితే కనుక నెక్స్ట్ మెయిన్స్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో ఇంగ్లీష్తో పాటు జనరల్ అవేర్నెస్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది ఒక సబ్జెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్స్ వచ్చే సబ్జెక్ట్స్ ఏంటంటే 4 సబ్జెక్ట్స్: క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, దాంతోపాటు జీకే విత్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినట్టు 190 క్వశ్చన్స్, 200 మార్క్స్ అనేవి మెయిన్స్కి అనేది జరుగుతుంది ఎగ్జామ్. సో మనము కష్టపడి చదివితే కనుక ఈ క్లర్క్ లెవెల్స్లో ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేయగలిగితే కనుక ఆటోమేటిక్గా మనకు జాబ్ అనేది వస్తుంది. రైట్, అప్లికేషన్ చేసుకోవడానికి స్టెప్ బై స్టెప్ మన ఇంట్లోంచి చేసుకోవడానికి అది కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అది మన ఛానల్లో ఉంది. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఒకసారి చూసి అప్లికేషన్ అనేది మీరు ఓన్గా చేసుకోవచ్చు. ఓకే, సో నోటిఫికేషన్ అనేవి పూర్తి వివరాలు మీకు వివరించడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే కనుక రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్స్ అనేవి 1 by 1 ఎలా చేసుకోవాలన్నది నేను మన యూట్యూబ్ ఛానల్లో ఇంకొక వీడియో పెట్టడం జరిగింది. అది చూస్తే కనుక మీరు మీ ఇంటి వద్ద నుంచే అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు అప్లికేషన్స్ అనేవి ఉచితంగా అప్లై చేయడం జరుగుతుంది. సో బిఫోర్ 21st జూలై 21st లోపల మన ఇన్స్టిట్యూట్ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ రాయడం జరుగుతుంది: 9493337648. ఓకే, ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే కనుక అప్లికేషన్స్ అనేవి ఉచితంగా అప్లై చేయబడతాయి. అండ్ మీకైనా డౌట్స్ ఉంటే కనుక అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మరింతమంది మీరు ఈ నోటిఫికేషన్ చూసుకుని అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే కనుక మీకు మనం ఎప్పుడు పెట్టినా సరే ఈ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ అనేవి ఎర్లీగా వస్తాయి. సో అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. లాస్ట్లో పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే కనుక మన నోటిఫికేషన్స్ అనేవి మనం పంపించినవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే,
థ్యాంక్ యూ.